అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకోవాలి. ధైర్యంగా చొరవ తీసుకోండి. ఖచ్చితంగా దాని ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈరోజు ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. కొంతమంది బంధువులు మరియు మీకు తెలిసిన వారు మరియు మీకు నష్టపరచడానికి అన్ని రకాల ప్రయత్నిస్తున్నారు కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న ఇంటి నిర్వహణ పనులు పూర్తి చేయడానికి ఇది సరైన సమయం. కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది. మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు. పిల్లలపై కోపం రావచ్చు. మహిళలు గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు. మూగజీవాలకు ఆహారాన్ని అందించండి. ఉద్యోగస్తులు తెలిసి లేదా తెలియక చేసిన తప్పుకు పై అధికారుల నుండి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది. పిల్లలు ఇంటి పనులు తమ తల్లికి సహాయం చేస్తారు. ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది. పని వ్యాపారంలో వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించడానికి లావాదేవీలు జాగ్రత్తగా చేయండి. మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురవుతారు. మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి. ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి. స్త్రీలు ఎక్కువ సమయం మతపర కార్యక్రమాల్లో గడుపుతారు. మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈరోజు ముగిసే అవకాశాలున్నాయి. వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది. అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు. దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం. ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది. మీ సామాజిక కార్యక్రమాలు పెరుగుతాయి. ఇది కొత్త పరిచయాలకు దారితీస్తుంది. వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడుతుంది. ఈరోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంటుంది. ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి, లేకుంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి. ఈరోజు మీకు చాలా కష్టతరమైన రోజుగా ఉంటుంది. ఈరోజు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి, ఎందుకంటే మీ మనసు ఆందోళన చెందుతుంది. ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.